ఏలూరు జిల్లా టి నరసాపురం మండలంలో ఏలూరు గడ్డపుట్ట మహేష్ కుమార్ అడ్డా అంటూ తమ ప్రియతమ నేత పుట్టినరోజు వస్తే అభిమానులు ఎలా ఊగిపోతారో టి నరసాపురం సాక్షిగా మరోసారి రుజువైంది. మధ్యాహ్నం పువారిగూడెం హైవేపై గురువారం రాత్రి జరిగిన సంబరాలు మామూలుగా లేవు. అసలు సిసలైన పొలిటికల్ మాస్ ఫిస్ట్ ని తలపించాయి. రాజకీయాల్లో ఫైర్, జనాల్లో క్రేజ్. ఆయనే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తన ప్రియతమ నేత పుట్టినరోజును టి నరసాపురం మండలం కనివిరి ఎరుగని రీతిలో దద్దరిల్లిపోయింది. మధ్యాహ్నపు వారిగూడెం హైవే సాక్షిగా తెలుగు తమ్ముళ్లు చూపించిన అభిమానం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఇది కదా మాస్ అభిమానం అంటే. కేవలం పూలమాలలు, కేకులతో సరిపెట్టలేదు తెలుగు యువత సైన్యం. మండల అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ వేడుకను ఒక లోకల్ బ్రాండ్ గా మార్చేశారు. రైతులకు వెన్నెముక అయిన పామాయిల్ గింజలు, పొగాకు ఆకులతో హైవేపై అద్భుతమైన రీతిలో శుభాకాంక్షలు రాసి తమ క్రియేటివిటీని చాటారు. అర్ధరాత్రి వేళ ఆకాశం వైపు టపాసులు దూసుకువెళ్తుంటే హైవే అంతా పండగ వాతావరణం నెలకొంది. అలాగే కేక్ కట్ చేసిన అనంతరం తోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పుట్ట మహేష్ కుమార్ పుట్టినరోజు అంటే మాకు పండగ రోజు. రైతుల పక్షాన నిలిచే నాయకుడికి మా ప్రాంత పంటలతోనే నీరాజనం పలికాము. ఆయన నాయకత్వంలో మండలం గర్వపడేలా అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకలో తెలుగు యువత, కేడర్ మరియు అభిమానులు పాల్గొని జై మహేష్ కుమార్, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ వినూత్న వేడుకలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మధ్యాహ్నపు సురేష్, అలాగే ప్రధాన కార్యదర్శి రెబ్బ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! మరి సార్ మాకు వ్యవసాయ నిమిత్తం బాగా మద్దతు ధర రావడానికి బాగా కృషి చేశారు కాబట్టి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ఎంపీ సార్ పుట్ట మహేష్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. గత ప్రభుత్వంలో మద్దతు ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మా ఎంపీ సార్ వచ్చిన తర్వాత ఆ మద్దతు ధర ఇవ్వటం ప్రతి రైతుకి ప్రతిఫలం దక్కేలాగా చేశారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మా ఎంపీ సార్ దయ వల్ల. వారికి మా తిరుమలదేవిపేట గ్రామం తరపుని, అలాగే ప్రతి రైతు కూడా ఎంతో రుణపడి ఉంటారు. మరొకసారి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మీరే మా ఎంపీ సార్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సార్.